నూతన గృహంలోకి ప్రవేశించే ముందు మామిడి తోరణాలను కడుతుంటారు. అలాగే పండుగల సమయాలలో కూడా మామిడి తోరణాలు కట్టడం జరుగుతుంది. మామిడి తోరణాల ప్రయోజనం తెలియకనే జనులు దగ్గరగా కూర్చి మామిడాకు తోరణాలను ప్రవేశ ద్వారాల వద్ద కట్టుతుంటారు. అలాగే గృహ ప్రవేశ సమయంలో మధ్య గదిలో కొత్త పాత్రలో పాలు పొంగియడం మనం చూస్తున్నాం. ఆ దృశ్యం ఎంతో మనోహరంగా ఉంటుంది. పాలు మసిలి పొంగి నేలపైకి తోలడం గృహ ప్రవేశ సమయంలో ఎంతో శుభసూచకంగా చెప్పబడును. గృహ ప్రవేశ కార్యం అయిన ఇంట్లోకి మామిడి తోరణాలు కలకలలాడుతూ అతిథులకు స్వాగతం పలుకుతున్నట్లు ఉంటాయి. ఈ ఆచారం వెనుక ఓ శాస్త్రీయ విషయాన్ని గ్రహించారు కాబట్టే అనేక శుభకార్యాలలో మామిడి ఆకును వాడేవారు. గృహ ప్రవేశ సమయంలో అనేక బంధుమిత్రులు ఇంట్లోకి రావడం జరుగుతోంది. ఈ కారణంగా సహజంగానే ఇంట్లోని గాలి కలుషితమవుతుంది. అయితే మామిడాకులకు గాలిని శుద్ధి చేసే గుణం ఉండటం కారణంగా తోరణాలను ద్వారాలకు దట్టంగా కట్టడం జరుగుతుంది. మామిడాకులకు పళ్లలోని సూక్ష్మ క్రిములను హరించే సామర్థ్యం ఉన్న కారణంగా మన పూర్వులు పళ్ళు తోముకోవడానికి మామిడాకులను ఉపయోగిస్తుండేవారు. బావిలోకి దిగి శుభ్రము చేయవారికి మొదట ఓ మామిడాకులు ఎక్కువగా ఉన్న కొమ్మను బావిలోకి దించి చుట్టుగా కొంతసేపు తిప్పమని చెప్పబడేది. ఇలా చేయడం వల్ల బావిలో ఉన్న విషవాయువులు తొలగించబడతాయి. ఇలా చేయవారు గ్రామీణ ప్రాంతాలలో మన దేశంలో ఇప్పటికీ కనిపిస్తారు. కాబట్టి పెద్దల మాట చద్దిమూటలా మనం భావించాలి. హిందూయిజం గురించి మరెన్నో గొప్ప గొప్ప విషయాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.